అఘోరికి చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చేవెళ్ల కోర్టులో అఘోరిని పోలీసులు హాజరుపరిచారు. అంతకుముందు చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో అఘోరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మోకిలా పిఎస్లో నమోదు చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్ పిఎస్లో 4 గంటల పాటు విచారించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అఘోరి అయితే అరెస్ట్ అయింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు అయితే నిర్వహించారు. పోలీసులు కస్టడీలో ఉన్నారు. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అఘోరిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు, పరీక్షలు అయిపోయాయి అంటున్నారు. మరి ఇప్పుడు ఎక్కడికి తరలిస్తున్నారు? తర్వాత ఏం జరుగుతుందంటారు? థ్యాంక్ యూ దుర్గా. ఎట్టకేలకు అఘోరికి అయితే ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ అయితే కోర్టు అయితే విధించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఒక మహిళను బెదిరించి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్న కేసులోని ఇటు మోకిలా పిఎస్లో ఒక కేసు అయితే నమోదైంది. ముందు నెల ఏదైతే ఫిబ్రవరి 25వ తారీఖున అఘోరి అలియాస్ శ్రీనివాస్ పై ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఆ కేసు ఆధారంగా ఏదైతే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న ఏదైతే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బోర్డర్లోని అఘోరిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని హైదరాబాద్ అయితే తరలించారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే శ్రీవర్షిని మాత్రం ఏదైతే ఒక హోమ్లో అయితే పెట్టారు. అలాగే ఆ తర్వాత ఏదైతే అఘోరిని మాత్రం ఈ రోజు ఉదయం నార్సింగి పిఎస్లోని 4 గంటల పాటు ఏసీపీ స్థాయి అధికారి మాత్రం పూర్తిగా విచారించారు. విచారించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఏదైతే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని అఘోరి అలియాస్ శ్రీనివాస్కి అయితే వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత చేవెళ్లలోనే ఏదైతే కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ప్రస్తుతం ఏదైతే అఘోరికి అయితే 14 రోజులు రిమాండ్ విధించడంతో కూడా ఇక్కడ నుంచి నేరుగా సంగారెడ్డి జైలుకి అయితే తీసుకెళ్లడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ కేసు అంటే ముందుగా ఏదైతే ఒక మహిళ మోకిలా పిఎస్లోని ఒక కేసు అయితే నమోదు చేసింది. తనను బెదిరించి 10 లక్షల రూపాయలు ఏదైతే అఘోరి తీసుకున్నట్లయితే ఒక కేసు అయితే ఇవ్వడం జరిగింది. మొదటగా ఒక 5 లక్షలు తీసుకొని పూజలు చేస్తానంటూ కూడా ఒక 5 లక్షలు అయితే తీసుకున్నది. ఆ తర్వాత ఉజ్జయినిలోని మరొక పూజలు చేయాలంటూ కూడా ఉజ్జయిని తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించి మరొక 5 లక్షలు అయితే అఘోరి అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ 10 లక్షలు తీసుకున్న తర్వాత కూడా ఏదైతే మరొక 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా తన భర్తకు వరుసగా ఫోన్లు చేసి బెదిరించడంతో కూడా వాళ్ళు మోకిలా పిఎస్కి వచ్చి ఏదైతే ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముందు నెల అంటే ఫిబ్రవరి 25వ తారీఖున అఘోరిపై ఒక కేసు అయితే నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఒక దర్యాప్తు బృందం ఇక్కడ నుంచి ఏదైతే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్లోకి వెళ్ళి నిన్న సాయంత్రం ఏదైతే అఘోరిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా గతంలో కూడా అఘోరి అనేక వివాదాల్లో అయితే అఘోరి అయితే ఉన్నది. ముఖ్యంగా ఇటు పోలీసులు కావచ్చు, సామాన్య జనాలపై అఘోరి విచ్చలవిడిగా మాట్లాడుతూ కూడా పెట్రోల్ పోసుకొని తను తగలబెట్టుకుంటానంటూ కూడా అనేక విమర్శలు అయితే చేశారు. అనేక వివాదాల్లో కూడా అఘోరి అయితే ఉన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. అలాగే తర్వాత తను ఒక పెళ్లి కూడా చేసుకుంది. శ్రీవర్షిని అనే ఆమెను కూడా అఘోరి పెళ్లి చేసుకుంది. అంతకుముందే అఘోరి మరొక పెళ్లి చేసుకున్నట్లు కూడా ఒక మహిళ ఏదైతే హైదరాబాద్లోని మహిళా కమిషన్లో కూడా ఫిర్యాదు చేసింది. మొదటగా తను శ్రీనివాస్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకొని మోసం చేసి తన దగ్గర 9 లక్షల రూపాయలు డబ్బులు కూడా తీసుకున్నట్లు కూడా ఆమె ఏదైతే మహిళా కమిషన్లో ఒక ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత శ్రీవర్షిని కూడా ఏదైతే అఘోరి పెళ్లి అయితే చేసుకుందో ఆ తర్వాత ఇక్కడ నుంచి 2 రాష్ట్రాల్లో మేము ఉండమంటూ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి అటు పైకే వెళ్తామంటూ కూడా ఒక వీడియో విడుదల చేసిన తర్వాత అప్పటికే అఘోరిపై కేసు నమోదు కావడంతో కూడా ఒక దర్యాప్తు బృందం ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్లోకి వెళ్ళి అఘోరిని అయితే అదుపులోకి తీసుకుంది. ముఖ్యంగా ఇటు హిజ్రాలు కూడా అఘోరిపై శిక్షించాలంటూ కూడా గతంలో అనేక సార్లు ఏదైతే డిమాండ్ అయితే చేశారు. అలాగే మరొక పక్క సామాన్య ప్రజలు కూడా సనాతన ధర్మం పేరిట ఏదైతే అఘోరి మోసాలు చేస్తుందో తనకు ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా ఏదైతే అఘోరిపై డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇది ఆ అఘోరిని 4 గంటల పాటు విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే చేవెళ్ల కోర్టులో అయితే హాజరుపరిచారు. చేవెళ్ల కోర్టులో కూడా ఏదైతే జడ్జి కూడా అఘోరిని కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. తన తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా అని అఘోరిని ప్రశ్నించినప్పుడు తనకి అంత స్తోమత లేదు, తను అంత స్తోమత పెట్టి లాయర్ని పెట్టుకుని వాదించే అంత శక్తి లేదంటూ కూడా అఘోరి చెప్పడంతో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరపున ఒక లాయర్ని కూడా అపాయింట్ చేశారు. కుమార్ అనే లాయర్ని కూడా ఏదైతే అఘోరి తరపున అపాయింట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన అయితే ఈ కేసును అయితే వాదిస్తారు. ప్రస్తుతం ఏదైతే 14 రోజులు రిమాండ్ విధించడంతో కూడా ఇక్కడ నుంచి నేరుగా సంగారెడ్డి జైలుకి అయితే అఘోరిని అయితే తరలించడం జరిగింది. దుర్గా. రైట్ కుమార్, అయితే శ్రీవర్షిని మరి పోలీసులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా, లేకపోతే ఇంకేమైనా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందంటారా?
ఎస్ దుర్గా, ప్రస్తుతం నిన్న అఘోరిని అదుపులోకి తీసుకున్న సమయంలోని శ్రీవర్షిని కూడా అఘోరితో పాటు ఉండడంతో పోలీసులు ఆమెను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. కానీ ఆమెపై ఎటువంటి కేసులు అయితే లేవు. కేవలం అఘోరితో ఉన్న నేపథ్యంలో ఆమెను కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ అయితే తీసుకొచ్చారు. హైదరాబాద్లో ప్రస్తుతం శ్రీవర్షిని ఒక హోమ్లో అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఈరోజు ఉదయం కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ అయితే చేరుకున్నారు. అసలు శ్రీవర్షినికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా లేదనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇటు అఘోరి అలియా శ్రీనివాస్ మాత్రం శ్రీవర్షిని తన భార్య అంటూ తనతోనే ఉంటుందంటూ కూడా ఏదైతే అఘోరి ఈరోజు ఉదయం నార్సింగ్ పిఎస్లో కూడా మీడియా ముఖంగా కూడా చెప్పడం మనం అయితే చూసాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే శ్రీవర్షిని కూడా గతంలో కూడా మొదటి నుంచి కూడా నేను అఘోరితోనే ఉంటాను, అఘోరితోనే ఏదైతే ఉంటానంటూ కూడా ఆమె అనేక సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించారు కాబట్టి, ఎందుకంటే అఘోరిపై ఉన్న కేసులు ఏదైతే 7 ఏళ్ల పై శిక్ష పడే కేసులు కాబట్టి ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. అతని తరపున లాయర్ కూడా ప్రస్తుతం బెయిల్ కూడా అప్లై చేస్తానంటూ చెప్తున్నారు. ఒకవేళ బెయిల్ రాకపోతే శ్రీవర్షిని సంగతి ఏంటనేది అయితే ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా శ్రీవర్షిని అఘోరితోనే నివసిస్తానంటూ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలోని ఈ రోజు ఏదైతే ప్రస్తుతం హోమ్లో అయితే ఆమెనైతే ఉంచారు. పోలీసులు మొదటగా ఆమెకైతే ఒక కౌన్సిలింగ్ అయితే ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులతో పంపిస్తారా లేదనేది అయితే చూడాలి. ఎందుకంటే శ్రీవర్షిని ఏదైతే మేజర్ కాబట్టి తన సొంత నిర్ణయం తను తీసుకునే హక్కు తనకు ఉంది కాబట్టి ఇటు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా తను వెళ్ళనంటే మాత్రం తనను ఖచ్చితంగా హోమ్లో పెట్టే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వెళ్తానంటే కనుక తన తల్లిదండ్రులకు ఇచ్చి పంపించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే అఘోరిని అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే కూడా తన తల్లిదండ్రులు శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా అక్కడి నుంచి తన సొంతూరు నుంచి హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ఇప్పుడు కౌన్సిలింగ్ అయిన తర్వాత ఆమె తల్లిదండ్రులతో వెళ్తా అంటే పంపిస్తారు, లేదంటే కనుక ఖచ్చితంగా హోమ్లోనే ఉంచే అవకాశం అయితే ఉంది. దుర్గా, థ్యాంక్ యూ కుమార్.